ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి లేచిన. ఎప్పుడు 1000 పిల్లర్ టెంపుల్ అని చెప్పేసి బుక్లో చదివే కానీ ఎప్పుడు విజిట్ చేయలేదు. ఒకసారి పోదాము అని అనిపించింది. 10 o'clock అట్లా స్టార్ట్ అయ్యిండే. ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గరలో ఒక 15-20 kilometers దగ్గర బ్లూ ఫాక్స్ రెస్టారెంట్ అని ఒకటి కనిపించింది. బాగుంది. లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ అయ్యింది. ఇంకా అరౌండ్ 100 kilometers ఉంది వరంగల్కి. విల్ మీట్ యూ దేర్. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో ఏంటిది. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి చూస్తుంటే అదేదో 20-30 స్పీడ్ మీద పోతున్నట్టు అనిపిస్తుంది కదా. ఒక్కసారి స్పీడోమీటర్ చూడండి, 90 to 100 రేంజ్ ఉంటుంది. అట్లా ఉంటుంది మనతోని. అరౌండ్ 1:30కి 1000 పిల్లర్ టెంపుల్ రీచ్ అయిపోయినాం. దాని ముందే పార్కింగ్ స్పేస్ ఉంది, కానీ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. ఆ రోజు సండే చాలామంది వచ్చిండే. సో ఇట్లా వెనకాల గల్లీలాగా కనిపించింది, అక్కడ పెట్టేసిన. ఈ టెంపుల్కి 2 gates ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేది సెకండ్ గేట్. మధ్యలో కోర్ట్యార్డ్ లాగా స్పేస్ ఉండి దాని ఎదురుగా ఫస్ట్ గేట్ ఉంటుంది. దాని ముందే పార్కింగ్ స్పేస్ ఉంటుంది, చాలా చిన్న స్పేస్ అది. సో ఇట్లా సెకండ్ గేట్ నుంచి ఎంట్రీ కాగానే అక్కడనే కనిపించేస్తుంది 1000 పిల్లర్ టెంపుల్. మేము వెళ్ళింది సండే, సో ఆ రోజు చాలా క్రౌడ్ ఉండే. స్కూల్ పిల్లలు కూడా వచ్చిండే అక్కడికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు పోతే అక్కడ ఒక స్టెప్ వెల్ కనిపిస్తుంది. అక్కడ వాటర్ కంటే ఎక్కువ టర్టిల్సే కనిపించినాయి. టర్టిల్స్ రా అబ్బాయి, టాటాయిస్ కాదు, ల్యాండ్ మీద నడిచేటివి కాదు, వాటర్లో ఉండేటివి. ప్రతి ఒక్కటి వాటి హెడ్ని పైకి పెట్టి ఏవో హాసనాలు వేస్తున్నాయి. మరి ఏం చేస్తున్నాయి నాకు కూడా తెలియదు. ఈ గుడి 3 దేవుళ్లను డెడికేట్ చేసి కట్టించిన టెంపుల్. శివుడు, విష్ణువు, సూర్యదేవుడు. చాలా రేర్ కాంబినేషన్ ఇది. కాకతీయ రుద్రదేవరాజు 1163 ADలో కట్టిన టెంపుల్ ఇది. అంటే ఆల్మోస్ట్ 863-year-old టెంపుల్. ఇక్కడ కనిపించే ప్రతి పిల్లర్ కూడా ఒక్కొక్క సింగిల్ స్టోన్ బ్లాక్ని కావ్ చేసి పెట్టిన పిల్లర్స్ అవి. సిమెంట్, మోడర్న్ టూల్స్ ఏవి యూజ్ చేయకుండా కట్టించిన పిల్లర్స్ అవన్నీ. 863 years అయినా కూడా ఈ టెంపుల్ చెక్కు చెదరకుండా నిలబడ్డది అని అంటే దిస్ టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాకతీయ ఆర్కిటెక్చర్. లోపల ఉన్న డిజైన్స్ ఇంకా చూపిద్దామని అనుకున్నాను, కానీ మనోడు అనేసరికి ఇక జేబులో చేయి పెట్టుకొని బయటికి వచ్చేసిన, ఏం చేయలేక. ఈ 2 టెంపుల్స్ కూడా ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. వాటి మధ్యలో నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఈ నందీశ్వరుడి విగ్రహం ఒకటే స్టోన్తోని కావ్ చేసి పెట్టిన విగ్రహం అది. 1000 పిల్లర్ టెంపుల్ అన్నది సింబాలిక్గా మాత్రమే, న్యూమరికల్గా కాదు. ఏన్షియంట్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ప్రకారం సహస్ర అంటే 1000 అంటే సింబలైజ్డ్ అబెండెన్స్ అండ్ పర్ఫెక్షన్ని సూచిస్తుంది. అదొక మ్యాథ్ కాదు, ఒక పర్ఫెక్ట్గా ఎక్కువగా ఉన్న వాటిని సహస్ర అని అంటారు. అట్లా 1000 పిల్లర్ టెంపుల్ అని పేరు వచ్చిందని. ఓకే, ఇన్ఫర్మేషన్ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్కి షిఫ్ట్ అయిదామా.